ఝాన్సీ. Vishwanath, I hate the God who created that Vishwanath. Don't be depressed. ఎంతో మనస్థైర్యం కలిగిన నువ్వు ఇలా బాధపడకూడదు. నీకు తెలియదు దినకర్, నా అక్కతో నాకున్న అనుబంధం తెలుపుకు అక్కైనా ప్రేమకు నా కన్నులో ఉండేది. అలాంటి మా అక్క చావుకు కారకుడైన విశ్వనాథ్ ఈ లోకంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. వాడిని పట్టుకుని ఏం చేస్తానంటావు? చట్టానికి అప్పగిస్తాను. ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను. ఆడపిల్లది అలాంటి నేరస్తులు వెతికి పట్టుకోవడం నీ వల్ల జరిగే పని కాదేమో. ఏ ఎందుకు కాదు? ఆడపిల్లంటే చేతకానిది ఏమీ చేయలేదని మీ మగాళ్ళ ఉద్దేశమా? ఒక్క శారీరక బలంలో తప్ప మీ మగాళ్ళ ఆడవాళ్ల కంటే ఎందులో ఎక్కువ? అనాదిగా ఆడదాన్ని తక్కువ దానిలాగా బానిసలాగా చూడడం అహంకారంతో మీ మగవాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఆడది అణిగి మణిగి ఉండటానికి వీలుగా ఆచారాలు కట్టుబాట్లు మీరే సృష్టించారు. పెళ్ళన్నారు, తల నుంచి తాళి కట్టారు. వైదవ్యం అన్నారు, మెడ నుంచి విధవం చేశారు. వరకట్నం అన్నారు, నెత్తిన డబ్బుతో పాటు దాసులా తెచ్చుకున్నారు. ఇల్లాలన్నారు, ఇంట్లో బంధించారు. దేశీ అన్నారు, సొమ్ముకు కొనుక్కున్నారు. ఇవన్నీ మీరు ఆడదానికి చేసే అన్యాయాలు కావా? నిజమే అనుకో, కానీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకి తల వంచాలిగా. ఆడది మాత్రమే తల వంచాలి అనే సాంప్రదాయాన్ని ఎందుకు మన్నించాలి? ఏ సాంప్రదాయం, ఆచారం, నీతి, న్యాయం ఇవన్నీ కూడా ఆడ మగకి ఎందుకు సమానంగా లేవు? మగాడు పరాయి దాంతో తిరిగితే రసికత్వం, అదే ఆడది తిరిగితే అవినీతి అని ఎందుకు అనాలి? మొగుడు చచ్చిన ఆడదాన్ని విధవం చేసేటప్పుడు పెళ్ళాం చచ్చిన మొగుడిని కూడా విధవని ఎందుకు చేయరు? పెళ్ళైతే ఆడదాని ఇంటి పేరు మారుస్తారు, మగాడికి మాత్రం ఎందుకు మార్చరు? ఝాన్సీ, ఉద్రేకపడకు. నేను చెప్పి నాకేం చెప్పకండి. ఐ హేట్ ద మేల్ డామినేషన్. ఇంగ్లీష్ లో ప్రతి అర్థమైన దానికి మేల్ సెక్స్ ని ఉపయోగించారు మీ మగాళ్ళు. మ్యాన్ కైండ్, మేనిఫెస్టో, మాన్యువల్ ప్రతిదీ మ్యాన్ అనే పదంతోనే మొదలు పెట్టారే తప్ప ఉమెన్ కైండ్, ఉమెన్ ఫెస్టో, మాన్యువల్ అని ఎందుకు అనకూడదు? ఆఖరికి నెల నెల ఆడదానికి సంభవించే శారీరక మార్పులు కూడా మెన్సెస్ అన్నారే గాని ఉమెన్ సెస్ అనలేకపోయారు. భాషలో, సమాజంలో, కట్టుబాట్లలో, ఆచారాల్లో అన్నిటిలోనూ అధిక్యత మగాడిదే. అందుకే యుగాలుగా మగాడు ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. విశ్వనాథలాగా. ఝాన్సీ, మొదటిసారిగా నీలో ఇంత ఆవేశాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఆవేదన నుంచి వచ్చిన ఆవేశం దగ్గర. సృష్టికి మూలమైన ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు గాని ఆయన సృష్టించే ఆడది మాత్రం ఈ లోకంలో ఉంది. అయితే ఆమె కారణంగా జన్మించిన మగవాడే ఆమెకు అన్యాయం చేస్తున్నాడు. అలాంటి వాడిని క్షమించకూడదు. అందుకే ఏదేవైనా విశ్వనాథుని పట్టుకు తీరుతాను. పట్టుకు తీరాలనే నీ ప్రయత్నంలో ఏ ప్రమాదం ఎదురైనా నీ నిర్ణయం మారదా? నా ప్రాణం పోయే క్షణంలో కూడా మారదు. ఓకే, ఇక నేను చెప్పగలిగేదే ఉంది. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.